వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను రఫీ. 2019లో మన కరోనా వైరస్ రావడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపుగా కోట్ల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కోట్ల సంఖ్యలో ప్రజలైతే మృత్యువాత పడ్డారు. తర్వాత మనకి వేవ్స్ ఏవైతే వచ్చినాయో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని ఇలా ప్రతిసారి వేవ్స్ రావడం వల్ల ప్రజలకి ఒక అవగాహన అనేది దానికి ఒక భయపడటం మానేసిరు. ఏదైతే కరోనా వైరస్లు ఇట్లా రిలేటెడ్ వైరస్లు వస్తున్నాయో ఈ వైరస్లు అంటే ఏందో వస్తాయి పోతాయి, దీనివల్ల మనం చేసేది ఏం లేదు, దీనికి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేదని అయితే ప్రజలు ఒక ఇదైతే వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా అయిందంటే ఫస్ట్ వేవ్లో ఎంతైతే భయపడ్డారో కరోనాకి, సెకండ్ వేవ్లో అంత భయపడలే, థర్డ్ వేవ్లో అంత భయపడలే, ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వస్తూనే ఉంటాయి వైరస్లు, పోతూనే ఉంటాయి, దానికి మనం ఏం చేయలేము, మన పని మనం చేసుకుని అయితే ఒక ఆలోచనకు వచ్చేసారు వాళ్ళు. కానీ నిజానికి అట్లా రావడం తప్పు. మనకి కరోనా కంటే ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఈ వేవ్లో వచ్చినప్పుడు మనకి వ్యాక్సినేషన్ కనిపెట్టారు. వ్యాక్సినేషన్ రావడం వల్ల వీళ్ళు లైట్ తీసుకున్నారు సరే ప్రజలు, అక్కడ వ్యాక్సినేషన్ ప్రభావంతో మనకు కొంతవరకు అయితే కరోనా కంట్రోల్ చేయగలిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే కొత్త వైరస్లు వస్తున్నాయి. రీసెంట్గా మధ్యలో కరోనా తర్వాత కూడా చాలా రకాల వైరస్లు వచ్చినాయి, కానీ ప్రజలు దాన్ని సీరియస్గా తీసుకోవడం మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే కొత్త వైరస్ వచ్చిందో దక్షిణ ఇథియోపియాలో అయితే ఈ వైరస్ రావడం జరిగింది. ఆ కొత్త వైరస్ వచ్చి మార్క్బర్గ్ వైరస్ అయితే రావడం జరిగింది. ఏదైతే మార్క్బర్గ్ వైరస్ ఉందో దీనికి సంబంధించి 80% అంటే ఒకసారి చూసుకుంటే 80% డెత్ రేట్ ఉంది. అంటే 13 కేసులు నమోదైతే ఇథియోపియాలో దాంట్లో 8 మెంబర్స్ అయితే చనిపోవడం జరిగింది. మార్క్బర్గ్ వైరస్ ఏదైతే ఉందో అసలు ఇది ఎందుకు వస్తుంది, దీని చరిత్ర ఏంది, దీని నివారణ ఏంది, దీనికి వ్యాక్సినేషన్ ఉందా, వైద్యం ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, దక్షిణ ఇథియోపియాలో ఏదైతే మనకు మార్క్బర్గ్ వైరస్ వచ్చిందో దీనికి సంబంధించి దాదాపు ఇంతకుముందే వచ్చింది, చాలా సంవత్సరాల కింద నుంచే ఉంది. బట్ ఏంటంటే ఇది కొన్ని ప్రాంతాల్లోనే విస్తరించింది ఆఫ్రికా కంట్రీస్లో. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించే అవకాశం ఉందని అయితే WHO హెచ్చరిస్తుంది. ఎందుకు అసలు ఎలా వస్తుంది ఈ వైరస్ చూసుకుంటే మళ్ళీ గబ్బిలాలే. ఇంతకుముందు చైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పనులు చేయడం వల్ల, ఇష్టం వచ్చిన జంతువులు చంపి తినడం వల్ల ఏ విధంగా అయితే మన కరోనా వైరస్ వచ్చిందో అదేవిధంగా ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ కొన్ని వీడియోస్ చూస్తుంటే వాళ్ళు ఏదేదో చెత్త జంతువులు అంటే గబ్బిలాలు ఇలాంటి అన్ని జంతువులు తినడం వల్ల, అలాగే కొన్ని దక్షిణాఫ్రికాకి సంబంధించిన ఒక గ్రీన్ కలర్ మంకీస్ ఉంటాయి, దానికి సంబంధించిన ల్యాబ్లో టెస్టులు చేసే టైంలో ల్యాబ్లో దాని గురించి రీసెర్చ్ చేస్తుంటే దాని నుంచి కూడా ఈ వైరస్ బయటకు వచ్చిందని అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అంతేకాకుండా 2 జంతువుల ద్వారా వచ్చింది, ఒకటి గ్రీన్ కలర్ మంకీ, ఇంకొకటి వచ్చేసి ఏదైతే మనకి గబ్బిలాలు ఉన్నాయో గబ్బిలాల నుంచి అయితే బయటికి రావడం జరిగింది వైరస్. ఇది కూడా ఆఫ్రికా, ఈ 2 జంతువులు కూడా ఆఫ్రికా సంబంధించిన జంతువులే. ఆఫ్రికా సంబంధించిన దాని నుంచే ఇథియోపియాలో ఈ కేసులు అయితే నమోదవడం జరిగింది. అసలు ఈ మార్క్బర్గ్ వైరస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది చూసుకుంటే ఎబోలా జాతికి చెందింది. అంటే ఎబోలా వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వైరస్ అయితే చెప్తున్నారు. అంటే ఎబోలా వైరస్ అనేది దాదాపు చూసుకుంటే అది వచ్చిన వాళ్ళు చనిపోతారు అనమాట. డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, 80+ ఉంటుంది అనమాట డెత్ రేట్. అంతేకాకుండా ఆ ఎబోలా వైరస్కే మనకి వ్యాక్సినేషన్ ఇప్పటివరకు కనుక్కోలేదు, దానికి సరైన ట్రీట్మెంట్ కూడా లేదు. ఉపశమనం కోసం మన కరోనా వచ్చినప్పుడు ఎలా అయితే ఉపశమనం కోసం బేసిక్ ట్రీట్మెంట్ చేశారో డాక్టర్స్, అదేవిధంగా దీనికి కూడా చేస్తున్నారు. ఏది ఎబోలాకు దాని తర్వాత సంక్రమించిన మార్క్బర్గ్కి, ఈ రెండింటికి కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ లేదు. ఎబోలాకి లేదు, దాని ద్వారా వచ్చిన దీనికి మార్క్బర్గ్ కూడా వ్యాక్సినేషన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. కానీ బేసిక్ ట్రీట్మెంట్ అయితే ఫస్ట్ ఎయిడ్ అయితే డాక్టర్లు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంతవరకు ఎవరికైతే ఇమ్యూనిటీ బాగుండి, ఎవరైతే కొంచెం ఆరోగ్యంగా ఉండి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉన్నారో వాళ్ళైతే ఆ 20% ఇది ఏదైతే బతికే అవకాశం ఉందో ఆ 20%లో ఉండిపోతున్నారు. మిగిలిన 80% ఎవరైతే ఉన్నారో చనిపోతున్నారో వాళ్ళు కొంత అన్హెల్తీగా ఉండటం, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండటం, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం, ఈ విధంగా అవుతుంది. అంటే ఎలా చూసుకున్నా కానీ మన చేతిలో ఉన్నది ఏంటంటే మనం హెల్తీగా ఉండటం. అది చేయడం వల్ల కొంతవరకు అయితే ఈ వైరస్ నుంచి బయటకు రావచ్చు. అసలు ఈ వైరస్ కారణాలు ఏంటి, అసలు ఈ వైరస్ వచ్చినప్పుడు సోకిన వ్యక్తులు ఎలాంటి సింటమ్స్ ఉంటాయని చూసుకుంటే ఒకటి వచ్చేసి విపరీతమైన జ్వరం ఉంటుంది, తర్వాత విపరీతమైన కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, అంతేకాకుండా హెడేక్ బాగా ఎక్కువ ఉంటుంది, అధికంగా ఉంటుంది హెడేక్. అంతేకాకుండా మన ముక్కు, చెవి, కంటి నుంచి రక్తస్రావం అవుతుంది అనమాట. మీకు ఎలాంటి సింటమ్స్ కానీ ఏమైనా ఉంటే దానికి మీరు ఇమీడియట్గా ఏం చేయాలంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో డోలో 650 ఇలాంటివి తెచ్చుకొని వేసుకోవడం వల్ల మీకు ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. మీరు ఏం చేయాలంటే ఎవరికైనా ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, కొంచెం మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నా పర్లేదు, వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించుకోవడం ద్వారా WHO ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ అన్నింటిని అయితే అలర్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా అలర్ట్ అవుతారు డాక్టర్లు. వీళ్ళకి ఏదైనా సింటమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి రిలేటెడ్ టెస్టులు చేస్తారు. చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ వ్యాధి బయటపడుతుంది, కొంచెం రక్షించుకోవడానికి వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాని నెగ్లెక్ట్ చేయడం వల్ల మాత్రం ఇది ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. కొంతవరకు చూసుకుంటే మీకు ఇలాంటి సింటమ్స్ కనపడ్డప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా కొంతవరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది, కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. 80% డెత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవచ్చు మనం. ఇలాంటి వైరస్లు వచ్చినప్పుడు కొత్త వైరస్లు వస్తూనే ఉంటాయి, మార్కెట్లో కొత్త వైరస్లు వస్తూనే ఉంటే దానివల్ల ప్రజలు చనిపోతూనే ఉంటారు. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చూసుకుంటే, ఏదైతే మనకి ఇమ్యూనిటీ ఉంటుందో ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేసుకోవాలి. అంటే ఇమ్యూనిటీ మంచిగా ఉండాలంటే హెల్తీ ఫుడ్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచిగా ఏమంటారు ప్రోటీన్ ఫుడ్, ఎక్సర్సైజు, రన్నింగ్, ఏదో ఒకటి వాకింగ్, ఏదో ఒకటి తీసుకొని మన ఆరోగ్యంగా అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమ్యూనిటీ మంచిగా ఉన్నప్పుడు ఏ వైరస్ వచ్చినా మన ఇమ్యూనిటీ వెళ్ళి దాన్ని అటాక్ చేసి ఆ వైరస్ని చంపేస్తుంది. అంతేకాకుండా మనం రెగ్యులర్గా ఏదో ఒక వార్మప్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటూ ఉండాలి. హెల్దీ ఫుడ్స్, మంచి వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం పాటు ఒక ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలి ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఎట్లుందంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఇన్సూరెన్స్లు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఈ వైరస్లు ఏదైతే వస్తున్నాయో కొత్తగా వాటికి ఇవ్వట్లేదు.
మనం ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే ఒక మాట చెప్పాలి, మాకు కొత్తగా ఏదైనా వైరస్ వచ్చినప్పుడు ఇలా దీనికి సంబంధించింది కూడా మాకు ట్రీట్మెంట్ ఇంక్లూడ్ ఉండాలి అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పాలి. మనం చెప్పినప్పుడు అయితే వాళ్ళు ఏదైనా వైరస్ లాంటి అటాక్ అయినా సరే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎన్ని లక్షలైనా సరే ఆ ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే విధంగా వాళ్ళకి అది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. వైరస్లు వచ్చినప్పుడు దానికి కూడా ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఇన్సూరెన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది. ఇంతకుముందు కరోనా టైంలో అదే చేసిన తప్పు. కరోనా టైంలో చాలామంది ఏం చేశారంటే ఇన్సూరెన్స్లు తీసుకున్నారు కరోనా బిఫోర్, బట్ ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదైనా వైరస్ వచ్చినప్పుడు వాటికి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుందా, ఆ ట్రీట్మెంట్ ఈ ఇన్సూరెన్స్లో వర్తిస్తుందా అని అయితే అడగడం మర్చిపోయారు. దానివల్ల చాలామంది ఇన్సూరెన్స్లు తీసుకొని కూడా ఒక్కరు కూడా ఉపయోగించుకోలేకపోయారు. కాబట్టి నెక్స్ట్ మనం ఈ జాగ్రత్తలు ముందు మనకి ఏదైతే జరుగుతుందో దాని ప్రకారం మనం ముందు జాగ్రత్త ఏం చేయాలంటే హెల్తీగా ఉండటం పాటు ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ తీసుకోవడం ద్వారా మన ఆర్థిక పరిస్థితులు కూడా డౌన్లో ఉన్నా సరే ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి దానికి సంబంధించి మనం ఆ ఇన్సూరెన్స్లో కవర్ చేసుకోవచ్చు. ఇదొకటి తీసుకోవాలి. 2 జాగ్రత్తలు, ఆరోగ్యంగా ఉండాలి. రెండోది వచ్చేసి మనకి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో దీన్ని వైరస్లకు సంబంధించిన ఇంక్లూడ్ ఉన్న ఇన్సూరెన్స్లు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం చూసుకుంటే మనం కొంచెం ఏదైతే కరోనా టైంలో మనం పాటించినో కొత్త మనుషులకు దూరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం ఆలోచించాలి. ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది ప్రజెంట్ అయితే ఇథియోపియాలో ఉంది కాబట్టి ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే వేరే దేశాల నుంచి వచ్చిన ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి మన ఊరు కానీ మన బంధువులు కానీ మన రిలేటెడ్ ఎవరైనా మన ఊరు వచ్చినప్పుడు మనకు దగ్గరలో మన ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కొంతవరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మాట్లాడొద్దు అలా కాదు, కొంతవరకు మనం కరోనా ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అలాంటివి తీసుకోవాలి. అంటే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది చూసుకుంటే ఇది ద్రవాల ద్వారా రిలీజ్ అవుతుంది అనమాట. ద్రవాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అంటే లైక్ మన సలైవా కానీ మన బ్లడ్ కానీ అంటే కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి అంటే మన చెమట ద్వారా కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇది గాలి ద్వారా వచ్చేది కాదు, ఇది ఏదైతే ద్రవ రూపంలో మన బాడీలో నుంచి వచ్చే ద్రవాల ద్వారా అయితే ఈ వ్యాప్తి చెందుతుంది అయితే చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాల్లో మనం కొంత జాగ్రత్త అయితే పాటించాలి. ఇప్పుడు ఏంటంటే చాలామంది వెకేషన్స్కి వెళ్తూ ఉన్నారు. వెకేషన్స్కి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం చూసి వెళ్ళినా సరే అక్కడ స్టే చేసేటప్పుడు కూడా కొంచెం శానిటైజ్ చేసుకోవటము, మనం కొంచెం దూరంగా ఉండటము, కొత్త మనుషులకి వీలైతే వెళ్ళకుండా ఉండటం చూసుకోవాలి. వెళ్ళకుండా అంటే మనకు ఆప్షన్ ఉంది, వెళ్ళకపోయినా పర్లేదు అంటే వెళ్ళకుండా ఉండటమే మంచి పని. ఎందుకంటే ఇది డెత్ రేట్ వచ్చేసి 80% ఉంది, దీనికి ట్రీట్మెంట్ లేదు. ఇంకో విషయం చూసుకుంటే దీనికి డెత్ రేట్ చూసుకుంటే 80% అంటే అది సాధారణ విషయం కాదు. అంటే 10 మందికి ఈ వ్యాధి వస్తే 8 మంది చనిపోతున్నారు. అంటే ఇద్దరే బతుకుతున్నారు. అది కూడా వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ బూస్టప్ ఉండటం వల్ల, లేదంటే వాళ్ళ ఇమ్యూనిటీ మంచిగా ఉండటం వల్ల, వాళ్ళ జెనెటిక్స్ మంచిగా ఉండటం వల్ల, ఇలాంటి వాటి వల్ల, లేదంటే కొంచెం వైరస్ వీళ్ళ మీద అటాక్ చేయడం వల్ల, వీక్ వైరస్ అటాక్ చేయడం వల్ల, వీటి వల్ల మాత్రం వాళ్ళు బతుకుతున్నారు. అంతేగాని ఎక్కువ మేజర్గా అయితే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడం మంచిది. హెల్తీగా ఉండాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, కొత్త మనుషులకు దూరంగా ఉండాలి, ఫారెన్ ట్రిప్లు ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవడం మంచిది ఈ టైంలో. థ్యాంక్ యూ.